మధ్యవర్తిత్వంలో భారతదేశం ఎందుకు జోక్యం చేసుకోలేదు? మోడీ ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఈ విషయం మీద ఉత్తిష్ట భారత్‌కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మధ్యవర్తిత్వం అంటే బెదిరించే శక్తి ఉండాలి. కేవలం మాటలు మోసే వార్తాహరుడు కాదు. అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. ఇద్దరి మధ్య ఒప్పందం కుదర్చాలంటే ఆ మధ్యవర్తికి ఇద్దరిని శాసించగలిగే అవసరం అయితే బెదిరించగలిగే దమ్ముండాలి. అంతేగాని వాడి మాటలు వీడికి, వీడి మాటలు వాడికి చేరవేసే పని వీధిలో అడుక్కునేవాడు కూడా చేస్తాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలు పాక్‌ని సరిగ్గా అలాగే చూస్తున్నాయి. ఇజ్రాయెల్, ముస్లిం దేశాల మధ్య శాంతి సాధ్యమేనా? ఖచ్చితంగా లేదు. ఎవరు మధ్యవర్తిత్వం చేసినా అక్కడ ఫెయిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే ముస్లిం దేశాలకి ఇది ఒక మత యుద్ధం. ఇజ్రాయెల్‌కి ఇది ఒక అస్తిత్వ పోరాటం. ఒక పక్క మూర్ఖత్వం, మరొక పక్కన ప్రాణ సంకటం ఉన్నప్పుడు యుద్ధాలు ఆగవు. ఎవరో ఒకరు భూమి మీద నుంచి మాయమయ్యే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, చివరికి మాయమయ్యేది కేవలం నెగిటివ్ ఆలోచనలు ఉన్నోళ్ళే. ఉగ్రవాదానికి మూలం ఒక రాజకీయ మత సిద్ధాంతం. ప్రపంచంలో 90% ఉగ్రవాదం అంతమవ్వాలంటే ముందుగా మదర్సాలకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మత విద్వేషాలని రేకెత్తించడం, మదర్సాలని నిషేధించాల్సి ఉంటుంది. విషాన్ని నూరిపోసేటువంటి కేంద్రాలు మూతపడితేనే మానవత్వానికి మనుగడ ఉంటుంది. మోడీజీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇంటా బయట చాలా సైద్ధాంతిక మార్పులు తెచ్చారు. భారత విదేశాంగ విధానం కూడా కొత్త పంతులు తొక్కింది. ఆధునిక భారత్ తన విదేశాంగ విధానాన్ని చాలా స్పష్టంగా మార్చుకుంది. ఇలాంటి మతపరమైన అర్థం లేని గొడవల మధ్య భారత్ ఎప్పుడు మధ్యవర్తిత్వం అనే బురదలో కాలు పెట్టదు. మన వ్యూహం థ్రిల్లింగ్గా ఉంటుంది, కానీ ప్రమాదకరమైన ఒప్పందాలకు మనం సాక్ష్యంగా నిలబడం. మన దేశ రక్షణ కోసం, మన దేశ ప్రయోజనాల కోసమే మనం ఆలోచిస్తాం, ఆచరిస్తాం. అవసరమైతే కట్లపాము లాంటి పాకిస్తాన్ కూడా కాసిన పాలు పోస్తాం. అదం చూసి తొక్కి చంపుతాం. మోడీజీ అర్థం కావాలంటే ముందుగా మీరు చదవాల్సింది మహాభారతం అని చెప్తున్నారు.